ఇట్లా సార్ మాట్లాడుతూ సరదాగా తీస్తుండు, చెయ్యి అడ్డం పెట్టాడు, మాట్లాడుతుండు ఇట్లా సైడ్ పెట్టు, సైడ్ పెట్టు. రాము సార్ మాట్లాడుతుంటే రాము సార్ నాకెళ్ళి పెట్టు, వెళ్ళి కదా. నుంచి గంగోత్రి లేక్ వ్యూ వరకు వచ్చినాము. ఇప్పుడు ఒక రెండవ గంగోత్రి లేక్ వ్యూ అనుకోవచ్చు దీన్ని. ఆహ్లాదకరమైన వాతావరణంలో మా నాయక్ సారు కారు నడుపుతున్నాడు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. మన సార్ వాళ్ళు అందరూ ఈ విధంగా. ఇంకా రామ్ సార్ ఇంకా సరిగ్గా కనిపించలే. ఓకే, కనిపించాడు. ఓకే ఓకే, వీడియో ఆన్ చేసి ఆన్లోనే ఉంది కదా సార్, ఇది నంబర్ పడుతున్నాయి కాబట్టి నేను కూడా దీనిలో ఉన్నా. నేను ఒకసారి నా ముఖం చూడు, అద్భుతమైన ముఖాన్ని చూసి ఆనందించాడు. సార్కు ఒక నిమిషం కామెంట్ చేస్తూ తీస్తాడు సార్. తీసుకొస్తే కామెంట్స్ కూడా వినాలన్నా. కామెంట్లో పవర్ ఉంటుంది కదా, పవర్ ఉంటుంది, ఎనర్జీ జోస్ వస్తుంది. ఎంత ప్రకృతి సౌందర్యం, ఆహా మైమరిపించే అందాలు, రమణీయమైన శోభిత వృక్ష సంపద, ఆహా అలరాలు ఉన్న సౌందర్యము, ఎంతటి చల్లని గాలి. ఈ సౌందర్యానికి నా మనసెంతో పులకించి పలవరించిపోతున్నది. ఆహా బలి రా బలి, ఏమిటి ప్రకృతి సౌందర్యం. ఇట్లా ఇక్కడ గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి సార్. కవిత్వానికి మాకంతా కవిత్వం మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇప్పుడు మాటలు విన్నా చాలు, మనసు చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. నలుకు పలుకులతో మమ్మల్ని ఎంతో ఆనందింపజేసిన మా కెంగార మోహన్ తాయప్ప సార్ గారికి మన జీవితంలో మరపురాని మిత్రులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ముఖ్యంగా మన జీవితంలో ఒక మరపురాని ట్రిప్గానే దీన్ని మనము లిఖించుకోవచ్చు. మన యొక్క ముఖ్యంగా ఈ అమృత వాక్యాల లాంటి మాటలతో, కవిత్వంతో ఈ ప్రకృతి సంపదలో ఉండే చెట్లను గురించి వర్ణించడం అనేది వర్ణనాతీతము. సార్ యొక్క పదాల యొక్క వర్ణన ఈ ప్రకృతికి ఇచ్చే ఎదురులోని మాటలతో మమ్మల్ని ఉర్రూతలు ఆ లోయలను చూస్తుంటే ఈయన